సరే, ఇది మా బొమ్మారి మల్లేశం. అయితే మాది రావణపేట. అయితే మా రావణపేటలో మేము యాదవులం. అయితే ఒక ఆడనే మా కుల పైన ఆమె ఇతని మీద నింద పెట్టింది. నాకు 13 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇత్తలేడని పైసల గురించి నింద పెట్టింది. నింద పెడితే మేము కుల సంఘం వల్ల పిలిపిస్తే పంచాయతీ నడిపిస్తే వాళ్ళు ఏ ఆధారం దొరకలేదు. ఇప్పుడు ఇచ్చినట్టు కాగితము ఏదా వాళ్ళ దగ్గర ఇచ్చినట్టు ఏం దొరకకపోయారు కదా. మా మనిషి నాకు ఇయ్యాలని ఇతను పెట్టిండు. అదో ఇచ్చినాను అదంటుంది. మా కుల అందరూ 10 మంది విచారం చేసి ఆలోచిస్తే తప్పు అతను ఏం లేదు కాబట్టి అతన్ని వెళ్ళగొడితే అది ఏమన్నది లాస్ట్ విషయము. అతని హనుమన్ల గుడి చుట్టూ ఇరుకుతే తడిపట్టలతోని నేను ఇడిచిపెడతా అని ఆ ముచ్చట మాట్లాడింది. సరే, నీ ముచ్చటని అంతవరకు అన్నారు. మేము కుల సంఘం అందరం కలిసి హనుమన్ల గుడి చుట్టూ తిరిగితే వీడియో కెమెరా తమ్ముడు ఆడోడు వీడియో కెమెరా తీసి బయటకు పంపించారు. అసలు 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినాక మళ్ళీ మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఇచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించినాక వాడికి మేము పోతే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే సరే 5 పోయి మళ్ళీ దీన్ని పంచాయతీ చేసుకోపోయి తర్వాత చెప్పుకోరాలి అన్నారు. మళ్ళీ 5 పోకుండా అట్లా 2 వారాలు గడిచినాయి. ఏం ఆడసుడ పంచాయతీలో ఏం దొరకలేదు. దొరకవరకల్లా పోలీసు వాళ్ళు ఏం దొరకలేదు కదా అన్న వాళ్ళు లాస్ట్ అతన్ని కేసు పెట్టి జగిత్యాల పంపించారు. జగిత్యాల పంపించి 13 రోజులు అవుతుంది. 13 రోజుల మీద ఏమైతే అతనికి గుండెకు ఇవరకు ఆపరేషన్ అయింది. అతను ముందే ట్రీట్మెంట్ మంచిగా లేడు మనిషి. మేము అయినా చెప్పినాం, గోళీలు మందులు అన్ని ఇచ్చినాం. ఆ లెక్కలు ఏయంగా కూడా పోలీసులు 13 రోజులు ఉంచుకున్నారు. బెయిల్ దొరకకుండా చేసినాక ఆ మనిషికి నిన్న నొప్పి వచ్చినాక మరి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన వీళ్ళు ఈ గవర్నమెంట్ బరాబర్ శ్రద్ధ చేయక అతనికి ఏం లేదని ఎల్లగొట్టినాక మళ్ళీ నైటే అతనికి చనిపోవడం కారణం ఏమొచ్చింది. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇతనికి ఏం లేదని వాళ్ళు మళ్ళీ జైలుకు పంపించినాక మళ్ళీ అతడు ఆటోమేటిక్గా చచ్చిపోతే 2 కోట్ల రాత్రి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మీ మనిషి రారి హాస్పిటల్లో ఉన్నాడు, మీ మనిషికి నొప్పి వచ్చింది రారంటే మేచాకల హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. అది ఎక్కడ చనిపోయింది, ఎట్లా చనిపోయిండు, ఆ విషయం ఇంతవరకు పోలీసు వాళ్ళ తరఫున మాకు ఎట్లా తెలవాలి. అటు ఏదో కేసు పెట్టడం మీద పెట్టగానే దాన్ని కేసు రాసుకున్నారు. దాన్ని ఇంటికి కూడా పంపించారు. మరి ఆ దానికి ఇద్దరు కలిసి లోపడేసి ఇద్దరు విచారణ చేయాలి. ఒక్కదాన్ని విచారణ చేసుకుంటా ఎంతవరకు వాస్తవం ఇది చేసిరు. ఓకే, లోపడైతే అనమంచిగా లేకున్నప్పుడు అతని భార్యను పక్క పొంటించి నేను గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ ముందట ఊపుడ పెట్టి అతని నొప్పులు అవి ఉన్నాయి కాబట్టి అతన్ని సెట్ చేసి 2 రోజులు బతికించినాక మంచిగా అయినాక మళ్ళా మీరు లోపల వేసేది ఉండే అదంతా చేతేయలే. ఎవడికో తెచ్చింది కాగారం అన్నట్టు లోపల వారేసి వాడికి రాత్రి మీరు కొట్టే అందరు వండుకున్నాక ఆయనకి నొప్పి వస్తుంది. ఎట్లా ఎవరికి నొప్పి వచ్చిందనే నొప్పి వచ్చినాక అటు కొట్టుకొని చచ్చిపోయింది కావచ్చు. ఓడి సెట్ చేయలే. కొట్టుకొని చచ్చిపోయినాక మీరు చనిపోయినాక చూసి పడపడి నీరు తీసుకొచ్చి నేను హాస్పిటల్ తీసుకొచ్చిన చేసినాం అని మీరు ముచ్చ చెప్తురు కావచ్చు. మేము విన్నే కాలం వచ్చింది. ఇంతవరకు వాస్తవం మేము ఏమంటలేము. ఇది ఎట్లా చనిపోయిందని మా బాధ. చనిపోయిన పేరేం పేరు? చనిపోయిన జాత మల్లేశం. ఇంతవరకు మేము మాట్లాడేదంటే మరి ఏదో న్యాయం ఉందా అన్యాయం ఉందా పబ్లిక్ చూసి దీని మీద చర్య తీసుకోవాలి అంతే విషయం. అంటే మాది న్యాయం ప్రతి విషయంలో మనిషి చనిపోతుంటే దాన్ని ఎంత కొచ్చెళ్ళాడుతారు పోలీసులు. ఇట్లా కాదు అట్లా కాదు, వీళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎట్లా చనిపోయింది ఏంది మేము చూడగా అంతే ఒప్పుకున్నాడు అవుతుందా.